నాగవల్లి విరహం. ఆ గ్రామం నదీ తీరంలో ఉండేది. పచ్చటి చెట్లు, పంట పొలాలు మధ్యలో ఆ గ్రామం చాలా ప్రశాంతంగా కనిపించేది. కాని అందులో ఉన్న పురాతన కోట గురించి మాత్రం ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. కోట గురించి వినడానికి మాత్రమే భయం కలిగించేది. అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ కోట దగ్గర రాత్రి ఎవరు వెళ్లలేకపోయేవారు. ఎందుకంటే ప్రతి అమావాస్య రాత్రి ఆ కోటలో ఒక ఆడవారి అరుపులు వినిపించేవి. గ్రామస్థులు చెబుతుంటారు, ఆవిడ పేరు నాగవల్లి. నాగవల్లి అనే ఆ యువతి చాలా సంవత్సరాల క్రితం కోటలోనే ఉండేది. ఆమె సుందరత్వం గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి. కానీ ఆమె ప్రేమ ఒక రాజకుమారుడితో ఉండేది. వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని ఆ ప్రేమ కథ విషాదమైంది. రాజకుమారుడి తండ్రి ఆ పెళ్లికి అంగీకరించలేదు. కోపంతో రాజకుమారుడిని పంపించి నాగవల్లిని అదే కోటలో బంధించాడు. విరహంతో, కోపంతో, ఆవేదనతో నాగవల్లి తన ప్రాణాలను కోల్పోయింది. ఆ రోజు నుండి నాగవల్లిని ప్రతి అమావాస్య రాత్రి కనిపిస్తుందంటూ గ్రామస్థులు చెబుతారు. ఆమె తన ప్రేమికుడిని వెతుక్కుంటూ కోటలో తిరుగుతూ ఉంటుందట. ఆ అరుపులు ఇంకా నిన్న మొన్నటి వరకు గ్రామస్థులకు భయపెడుతూనే ఉన్నాయి. ఒకసారి ఆ కోట దగ్గరకు వెళ్లిన యువకుడు రవి ఆ అరుపుల వెనుక నిజం తెలుసుకోవాలని నిర్ణయించాడు. రాత్రి 10 గంటల సమయంలో చేతిలో మంటిచ్చటంతో కోటలో ప్రవేశించాడు. అప్పటినుండి రవిని ఎవరు చూడలేదు. కాని ఆ కోటలో అప్పుడు నుండి మరో కొత్త అరుపు వినిపిస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు.